హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది GeekyBala టెక్ ఛానల్. సో మనకు రెండు మార్కెట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొబైల్స్ కానీ లేదంటే ఏదైనా గ్యాడ్జెట్స్ అమ్మాలంటే మనకు రెండు, అంటే ఆఫ్లైన్ మార్కెట్ అని, నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మార్కెట్ అని. ఈ రెండిట్లో ఆల్మోస్ట్ ఈ రెండిట్లో అమ్ముతుంటారు. సో చాలా మొబైల్స్ వచ్చేసి, చాలా మొబైల్ కంపెనీస్ ఉన్నాయి కదా. సో వచ్చేసి ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేస్తాయి, ఆన్లైన్ మార్కెట్ని టార్గెట్ చేస్తాయి. సో మనకు ఫస్ట్ ఆఫ్లైన్ అంటే ఏంది, ఆన్లైన్ అంటే ఏందో తెలుసుకుందాం. సో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఆఫ్లైన్ మార్కెట్ అంటే ఏం లేదు, వచ్చేసి స్టోర్స్ ఉంటాయి కదా, చాలా స్టోర్స్ ఉంటాయి. సంగీత స్టోర్స్ అని, బిగ్ సి అని, సో మనకు వచ్చేసి చెన్నై మొబైల్స్ అని చాలా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న మొబైల్ షాప్స్ ఉంటాయి కదా. సో అందులో వెళ్ళి మనం మొబైల్ పర్చేజ్ చేసామనుకోండి. సో దాన్ని ఏమంటారంటే ఆఫ్లైన్ మార్కెట్ అంటారు. సో దీంట్లో మొబైల్స్ అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి మార్కెట్ చేయడాన్ని ఏమంటారంటే ఆఫ్లైన్ మార్కెట్ అంటారు. సో ఆన్లైన్ మార్కెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలా మనకు ఫ్లిప్కార్ట్ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా అమెజాన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మింత్రా, పేటిఎం. సో ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి వాటిలో మనం మొబైల్స్ పర్చేజ్ చేయడాన్ని ఏమంటారంటే, పర్చేజ్ చేయడం, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఏమంటారంటే, ఇలాంటి మార్కెట్ని ఏమంటారంటే ఆన్లైన్ మార్కెట్ అంటారు. సో ఎందుకు కంపెనీస్ ఆన్లైన్లో ఒక విధంగా రిలీజ్ చేసే ప్రైస్ని, ఆన్లైన్లో ఒక విధంగా, అంటే ఒక విధమైన మొబైల్స్ని లాంచ్ చేస్తాయి, ఆఫ్లైన్లో ఒక విధమైన మొబైల్స్ లాంచ్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పో, వివో చూసుకోండి. సో ఇవేంటంటే ఫస్ట్ నుంచి ఆఫ్లైన్ మార్కెట్ని ఎక్కువ టార్గెట్ చేసి మొబైల్స్ని రిలీజ్ చేస్తున్నాయి. సో అదేవిధంగా అవే ప్రోడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ మార్కెట్లో రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ మార్కెట్లో ఏంటంటే మనకు చాలామంది తెలియదు అనమాట. అంటే ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు కదా. సో కస్టమర్స్కి మొబైల్ స్పెసిఫికేషన్స్ అవి ఎలా పర్ఫామ్ చేస్తాయి, ప్రాసెసర్ ఏంటి, డిస్ప్లే ఏంది, బ్యాటరీ ఏంది, సో దాంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ అనేది ఏంది, నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఏ వర్షన్స్తో రన్ అవుతుంది. సో వీటి గురించి అసలు ఏం తెలియదు అనమాట వాళ్ళకు. సో తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆఫ్లైన్లో ఈజీగా ఆ మొబైల్స్ని వాళ్ళకు అంటబెడతారు అనమాట. సో అది ప్రైస్ ఎక్కువ పెట్టి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా వచ్చేసి అప్పో ఏ సిరీస్లో చాలా మొబైల్స్ ఉన్నాయి, A15, A53 సంథింగ్ ఏదో మొబైల్స్ ఉన్నాయి. సో వాటి యొక్క ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 14,000, 13,000 ఏమో ఉన్నాయి. సో వాటి యొక్క స్పెసిఫికేషన్ చూస్తే అది వచ్చేసి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్. అది ఎప్పుడో మన కాలంలో ఉన్న ప్రాసెసర్ అనమాట. సో ఆ ప్రాసెసర్తో ప్లస్ మళ్ళీ HD+ డిస్ప్లే అనమాట అప్పోలో. సో అటువంటి మొబైల్స్ని వీళ్ళు మనకు ఆఫ్లైన్లో 14,000కి సేల్ చేస్తున్నారు అనమాట. సో చూడండి మీరు, అంటే మనం అదే ఆన్లైన్లో అదే 14,000 మనం 14,000 పెట్టి మొబైల్ పర్చేజ్ చేయాలంటే మనకు బెస్ట్ మొబైల్, సో స్నాప్డ్రాగన్ 732G ఉన్న మొబైల్, లేదంటే హీలియో G95, సో G96 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ కూడా మనకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ HD+, అదేవిధంగా మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్లోనే మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకు ఆఫ్లైన్ మార్కెట్లో ప్రజల్ని చాలా దోచుకుంటున్నారు అనమాట. చాలా మోసం, అంటే వాళ్ళు దోచుకుంటున్నారు. మనకి ఇన్ఫర్మేషన్ తెలియక, మనం దాని గురించి తెలియక మోసపోతున్నాం అనమాట. సో అలా మోసపోకుండా అంటే మనం అవేర్నెస్ తీసుకురావాలి. సో అందుకే ఈ వీడియోని మీరు డెఫినెట్గా షేర్ చేయండి. అప్పో, వివో వాళ్ళు చాలా దోచుకుంటున్నారు అనమాట, మోసం చేస్తున్నారు. అది అనేది చాలామందికి తెలియదు. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ విషయం అనేది తెలియదు. సో అప్పోలో ఏ సిరీస్ ఉంది, F సిరీస్ ఉంది. ఈ ఏ సిరీస్, F సిరీస్ అసలు వాటికి ఉన్న స్పెసిఫికేషన్స్కి, వాళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు సంబంధమే ఉండదు. వీళ్ళు వచ్చేసి ఈ రెండు సిరీస్లు వచ్చేసి మనకు ఆఫ్లైన్లోనే అమ్ముతూ ఉంటారు. సో ఇవి ఆన్లైన్లో అసలు సేల్ కావు. ఎందుకంటే ఆన్లైన్లో పర్చేసే వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు చదువుకున్న వాళ్ళు మాత్రమే చదువుకున్న వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి జాబ్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు మాత్రమే పర్చేసి ఉంటారు. వాళ్ళకి అంతో ఇంతో నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ప్రాసెసర్ అంటే ఏంది, డిస్ప్లే అంటే ఏంది, దానిలో యూజ్ చేసిన టెక్నాలజీ అనేది, సో వాళ్ళకి అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు వాటి జోలికి అసలు వెళ్ళారనమాట. కానీ సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఆఫ్లైన్ అనమాట. సో ఆఫ్లైన్లో ఇప్పుడు మనం మొబైల్ స్టోర్కి వెళ్ళామనుకో, సో వాళ్ళు వచ్చేసి మనకు ఏదో ఒక మొబైల్ చూపిస్తారు. ఆ మొబైల్ దాంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే అప్పో, వివోలో వచ్చేసి కెమెరాస్ అనేది చాలా బాగుంటాయి. సో అది వచ్చేసి అందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళు ఓన్లీ కెమెరానే టార్గెట్ చేస్తూ వాళ్ళు మీ మీద అది రుద్దడానికి ట్రై చేస్తారు. సో మనం ఏంటంటే కెమెరా చూసి ఇంప్రెస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అది ఎంత కాస్ట్ అయినా పడని
కొనేసుకుంటాం అన్నమాట. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలామంది మా రిలేటివ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో చాలామంది ఇలానే ఇప్పుడు మనం ఏదైనా సజెస్ట్ చేసామనుకో, సో వాళ్ళు అసలు పట్టించుకోరు అనమాట. వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. సో వాళ్ళు డైరెక్ట్ వెళ్తారు, స్టోర్లోకి వెళ్తారు, తెచ్చుకుంటారు అనమాట. సో ఇది చాలా జరుగుతూ ఉంది. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో మీరు అప్పో వివో వచ్చేసి ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్ని వాళ్ళు టార్గెట్ చేసి ఆఫ్లైన్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు నిన్న ఎస్టర్డే అనుకుంటా ఒక చిన్న షార్ట్ పంపించాను. అది వచ్చేసి వివో X50 Pro. సో దాంట్లో ఉండే ప్రాసెసర్ వచ్చేసి 765G ప్రాసెసర్. అది వచ్చేసి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. మనకు అటువంటి మొబైల్ అంటే ఆ ప్రాసెసర్ యూజ్ చేసిన మొబైల్స్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఒక 23,000-25,000లో వస్తాయి. సో మనకు OnePlus నార్డ్ ఉంది కదా, అది వచ్చేసి 25,000లో వస్తుంది అనమాట. సో ఆ ప్రాసెసర్తో ఉన్న మొబైల్ వీళ్ళు ఆల్మోస్ట్ 49,000 అంటే 50K, ఆల్మోస్ట్ 50K ప్రైస్ పెట్టారనమాట. అది ఆన్లైన్లో అమ్ముతున్నారు, ప్లస్ వచ్చేసి మనకు ఆఫ్లైన్లో అమ్ముతున్నారు. సో అవి వచ్చేసి మొబైల్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది, వివో కానీ అప్పో కానీ. బట్ ఏంటంటే వాళ్ళు లోపల యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది చాలా దరిద్రంగా లో ఎండ్ ప్రాసెసర్ యూజ్ చేసి వాళ్ళు కాస్ట్ అనేది ఎక్కువ పెడతారు అనమాట. సో వాళ్ళకు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అందుకోసమే వాళ్ళు ఇంత మంచి మొబైల్స్ తీసుకొని వస్తున్నారు, ప్లస్ ఇన్నోవేటివ్గా ఉంటాయి వాళ్ళవి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు మీరు X60 Pro ఉంది, సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా అప్పో వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ కూడా తీసుకొస్తారు. సో ఎందుకంటే వాళ్ళకు ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది ఆఫ్లైన్ మార్కెట్లో. సో అందుకోసమే మనం తీసుకోవడం వల్లనే వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఎక్కువ అవేర్నెస్ వచ్చిందనుకో, వాళ్ళకు అంటే తెలుస్తుందనుకో, అప్పుడు మనం మొబైల్స్ జోలికి వెళ్ళామన్నమాట. సో అందుకోసమే ఈ వీడియో చూస్తున్నా. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రాసెసర్ అనే కాదు, డిస్ప్లే విషయంలో కూడా వీళ్ళు ఏంటంటే మనకు 20,000లో కూడా 20,000, 18,000, 50,000లో కూడా వీళ్ళు ఆ ప్రైస్ రేంజ్లో మనకు ఆన్లైన్లో ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే మొబైల్స్ కూడా వస్తున్నాయి. కానీ వీళ్ళు మనకు ఆ ప్రైస్ రేంజ్లో కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు తెలియక మనం పర్చేజ్ చేస్తున్నాం అనమాట. సో వీళ్ళు ఇంతలా జనాలను మోసం చేస్తున్నారు. ఒక ప్రాసెసర్ ప్లస్ డిస్ప్లే, నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఉన్న నెక్స్ట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ గోరిల్లా గ్లాస్ వర్షన్ 3, వర్షన్ 4, వర్షన్ 5 అని ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఎటువంటి గోరిల్లా గ్లాస్ వర్షన్ యూజ్ చేశారో చెప్పరు. సో ప్లాస్టిక్ కేసెస్ యూజ్ చేస్తుంటారు, గ్లాస్ బాడీ. సో ఇలా చాలా అంటే వాళ్ళు ప్రైస్ కటింగ్ అనేది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఓన్లీ ఒక్క కెమెరాస్ మాత్రమే బాగా పెట్టి, సో మంచి కెమెరాస్ ఇచ్చి, ఇంకా మిగతా అన్ని అంటే ప్రాసెసర్, నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్, నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే, ఇవన్నీ వీటిలో వాళ్ళు కాంప్రమైజ్ చేస్తారన్నమాట మనల్ని. సో మనం ఈ విషయాలలో అన్నీ కాంప్రమైజ్ అయ్యి మనం ఒక కెమెరా కోసమే కకృతి పడి మొబైల్స్ తీసుకొని మోసపోతున్నాం అనమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. కాబట్టి మొబైల్ కంపెనీస్ ఈ విధంగా మనల్ని మోసం చేస్తున్నాయి. ఈ వివో, అప్పో చాలా మోసం చేస్తున్నాయి, అంటే ఆఫ్లైన్ మార్కెట్లో చాలా మోసం చేస్తున్నాయి. సో మీరు తప్పకుండా ఇది గమనించగలరు. నెక్స్ట్ వివో, అప్పోనే కాదు, మనకు శాంసంగ్ ఉంది. శాంసంగ్ ఎప్పటి నుంచో ఉంది. సో అది కూడా మనకు చాలా చేస్తూ ఉంది. సో దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కింద లింక్స్ ఉన్నాయి. డెఫినెట్గా వాటిని కూడా క్లిక్ చేసి మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.